ఇంతకాలం సంయుక్త అంటే అమాయకురాలనుకున్నాను, కానీ ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు. చివరికి నీ స్వార్థం కోసం నీ కన్న తండ్రి కూడా చచ్చిపోతున్నాడు అని అబద్ధం చెప్తావా? మీ అందరికీ ఇప్పుడే చెప్తున్నాను, నా పెళ్లి మీనాక్షితోనే జరుగుతుంది. నా పెళ్లి మీనాక్షితోనే జరుగుతుంది. నా పెళ్లి మీనాక్షితోనే జరుగుతుంది. నా పెళ్లి మీనాక్షితోనే జరుగుతుంది. అమ్మా, ఉదయాన్నే లేచి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. అది కాదరా. అమ్మా, నువ్వింక ఏం మాట్లాడినా నేను చచ్చినంత ఒట్టు. నీ కాబోయే కోడలు మీనాక్షే. మనం ఉదయాన్నే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. అన్నీ సర్దేసి ఉంచు. దయ్యాన్ని చూసినట్టు అలాగే చూస్తూ ఉండిపోయావు. ఏముంది అక్కడ?
శర్వాణి. నాన్న చూసావా ఇంట్లో శర్వాణి ఫోటో. నా బతుకొచ్చాడా కీర్తి, మన ఇంట్లో దాని ఫోటో పెట్టుకోవడం కన్నా మన ఫోటోలకి దండలేసి పెట్టుకోవడం బెటర్. నిజమే విజయ్ భాస్కర్, ఇది పైత్యం అనుకోవాలో పిచ్చనుకోవాలో అర్థమై చావడం లేదు నాకు. మరీ ఓవర్ యాక్షన్ కాకపోతే శర్వాణి ఫోటో ఇంట్లో పెట్టుకోవడం ఏంటి? హారతి తీసుకోండి మావయ్య. నీరజ, ఒక్క నిమిషం. ఏంటి కీర్తి? అబ్బే ఏం లేదు నీరజ, నాకు చిన్న డౌట్. అక్కడ శర్వాణి ఫోటో పెట్టారేంటా అని. ఓ, శర్వాణి మేడం ఫోటో గురించా? మా అత్తయ్య గారే ఆ ఫోటో ఇంట్లో పెట్టించింది కీర్తి. ఏంటమ్మా, దేని గురించి మాట్లాడుకుంటున్నారు? అదే అత్తయ్య, మీరు శర్వాణి ఫోటో పెట్టారు కదా ఇంట్లో, దాని గురించి. అమ్మా శర్వాణి ఫోటో మన ఇంట్లో ఎందుకమ్మా? అదేంట్రా అలా అంటావు? కోడలు కడుపుతోటుంది. ఇలాంటప్పుడు ఇష్టమైన వాళ్ళ ఫోటోలు ఎదురుగానే పెట్టుకుంటారు. ఈ చాతుస్తం తగ్గలేక. సత్యవతి, కోడలికి ఏది ఇష్టం ఉంటే అది చెయ్యి. హ్మ్. నిజమే నీరజ, ఈ టైంలో నీకు నచ్చింది తినాలి, మెచ్చింది చూడాలి. నీకింకా 5వ నెల రాలేదు కదా, నీకు 5వ నెల రాగానే సీమంతో గ్రాండ్ గా జరిపిద్దాం. ఏం రవీంద్ర, అంతే కదా? అంతే అంతే. దీనికో కడుపులో బిడ్డకు శర్వానికి లింకు. మా పాపం పెరుగుతోంది, నీ కడుపులో బిడ్డ పెరుగుతోంది. తిరగని. ఏంటండి నా కడుపు వంక అలా చూస్తున్నారు? అబ్బే ఏం లేదు నీరజ, కడుపులో ఉన్న బిడ్డ ఎప్పుడు బయటపడతాడా, నేనెప్పుడు తండ్రినవుతానా అని చూస్తున్నాను, అంతే. ఈ ఫ్యామిలీ డ్రామాలు చూడటం నా వల్ల కావట్లేదు. త్వరగా దీని సంతోషానికి చెక్ పెట్టాలి. నీరజ, ప్రతిసారి నేను ఖాళీ చేతులతోనే వస్తున్నాను. అందుకే నీకోసం ఈసారి ఫ్రూట్స్ తీసుకొచ్చాను. తీసుకో. థ్యాంక్స్ మేడం. ఇదిగో, నువ్వు ప్రతిదానికి నాకు థ్యాంక్స్ చెప్పమాకు. దీంట్లో నా స్వార్థం కూడా ఉంది. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ మగపిల్లాడైతే
మా నాన్న పేరు పెడతానన్నావు. అందుకే నాకు నీ మీద పర్సనల్ కేర్ ఇప్పుడు. అవును, ఏంటి అందరు అదోలా ఉన్నారు? కీర్తి, ఈ ఇల్లు సత్యవత ఆంటీ నీర్జలు వచ్చాక కలకల్లాడిపోతుంది కదా. నాకు చూస్తుంటే సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది. ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటుందా లేక? చచా, ఇక అలాంటి వాటికి అవకాశం లేదు శర్వాణి. కావాలంటే చూడక్కడా, ఈ ఇంట్లో నీ ఫోటో పెట్టుకున్నాం. నీరజ, ఏంటిది? చచా, నా ఫోటో ఇక్కడ పెట్టడమేంటి? రవీంద్ర, వెంటనే ఫోటో తీసేయ్. ఉండనివ్వు శర్వాణి. నీ ఫోటోకి నీరజ కడుపులో పెరుగుతున్న బిడ్డకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఆడపిల్ల పుడితే నీ పేరు, మగపిల్లాడు పుడితే మీ నాన్నగారి పేరు పెట్టుకోవడానికి సిద్ధమైనప్పుడు నీ ఫోటో పెట్టుకుంటే మాత్రం తప్పేంటి చెప్పు? ప్లీజ్, మీకు చెప్తుంటే అర్థం కావడం లేదా? రవీంద్ర, నాకిలాంటివి నచ్చవు. ప్లీజ్ తీసేయండి అక్కడి నుంచి. ఫోటోని గోడల మీద నుంచి తీయగలం గాని మా గుండెల్లో ఉన్న నిన్ను తీయలేం కదా శర్వాణి. నువ్వంటే ఈ ఫ్యామిలీ మొత్తానికి ఆరాధన. కొన్నాళ్ల వరకు నిన్ను ఇలాగే ఆరాధించని. అవును మేడం, ప్లీజ్ ఆ ఫోటోని అక్కడే ఉండనివ్వండి. అవునమ్మా, ఆ ఫోటో అక్కడే ఉండనివ్వు. శర్వాణి మేడం ఫోటో అక్కడే ఉంటుంది, దండ వేసే వరకు. సరే, మీ ఆనందాన్ని నేనెందుకు కాదనాలి? ఆంటీ, నీరజ ఆరోగ్యం జాగ్రత్త. ఏ కీర్తి, జాగ్రత్త. నువ్వు ఆడదానివే కదా, అప్పుడప్పుడు నీరజను చూసుకుంటూ ఉండు. అయ్యో, తప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటాను. నువ్వు వెళ్ళిరా శర్వాణి. వెళ్ళొస్తాను.
ఏదో జరిగిపోయినది. ఎవరు మనకచ్చి రాలేదు. మనం మన సీమకెళ్ళిపోదాం తల్లి. అవునమ్మే, మనము మన ఊరికి పోదాము. నాయనా మీనాక్షి, నీ రిపోర్ట్స్ దాయొచ్చేమో కాని డాక్టర్ దగ్గరికి వెళ్తే నిజం దాయలేరు కదా. ఇవాళే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీ ట్రీట్మెంట్ సంగతి ఆలోచిద్దాం నాయనా. ఇదిగో మీ నాయనకి ఏం గాలే. డాక్టర్లు వద్దు, హాస్పిటల్ వద్దు. మనం మన సీమకెళ్ళిపోదాం. అదేందమ్మా, మనమిట్ట చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతే బావ ఏమనుకుంటాడు? నేను నిజంగానే బావను మోసం చేశానని అనుకోడు? ఇంకా ఎక్కడ బావ తల్లి? మీ బావ తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోతా ఉండాడు. ఇంకెప్పుడు నీ బావ నీకు కనబడ్డు. మర్చిపోతల్లి. అమ్మా పద. అత్తా, బావంటే కోపంలో ఉండాడు. నువ్వు కూడా ఏందత్తా? సంయుక్త, నీకు చెప్పాల్సిందంతా నైటే చెప్పేశాను. ఇంకా నువ్వు మమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు. ఇప్పుడు నేను నిన్ను కన్విన్స్ చేసి మాత్రం ఏం సాధిస్తాను బావా? నీకింతకాలం నేను చేసినవన్నీ పిచ్చి చేష్టలని మాత్రమే అర్థమైంది కాని నువ్వంటే నాకు ఎంత ప్రేమ ఉండదో నీకర్థం కాలేదు బావా. అమ్మా, ఇప్పుడు ప్రేమలు పెళ్లిల గురించి మాట్లాడే టైం దాటిపోయిందని తనతో చెప్పు. ఏంది బావా, నా మొహం చూసి మాట్లాడ్డానికి కూడా ఇష్టం లేదా నీకు? యశ్వంత్, లేట్ అవుతుంది, వెళ్దాం పదా. ఆగు మీనాక్షి, ఇంకా నేను నీ కాబోయేవాణ్ణి నా వైపు తిప్పుకోవాలని ట్రై చేయను. ఎప్పటికైనా మా బావ నీవాడేనని నిన్న మా బావ నా చెంప పగలగొట్టినప్పుడే నాకర్థమై ఉండది. నేను చేసింది తప్పే, దానికి నేను చెంపలేసుకుంటాను. కాని నువ్వు ఇప్పుడు మాత్రం చేసింది ఏంది బావా? నా మీద కోపంతో ఇలా బ్యాగులు తీసుకుని వెళ్ళిపోయి మన కుటుంబాల్ని వేరు చేస్తావా? ఇదిగో బావా, నన్ను దూరం చేసుకునే హక్కు నీకుండదేమో కాని మన కుటుంబాల్ని వేరు చేసే హక్కు నీకు లేదు. తెలుసో తెలియకో తప్పు చేశాను. అయితే ఏంటిప్పుడు? కనీసం ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం కూడా నాకివ్వవా నువ్వు? సంయుక్త, నువ్వు స్పీచ్లు ఇచ్చింది చాలు. ఇప్పటికీ మమ్మల్ని అందరినీ నీ ఇష్టానుసారం వాడేసుకున్నావు. మా దారికి అడ్డు రాకుండా పక్కకి జరిగితే మేం వెళ్ళిపోతాం. నిన్ను ఒంటరిగా వెళ్ళనివ్వను బావా. వాట్ డు యు మీన్? అత్తా, నీ కొడుక్కి ఇంగ్లీష్లో చెప్తావో తెలుగులో చెప్తావో చెప్పు. అసలు నా వల్లే కదా ఇన్నాళ్ళు నీ కొడుక్కి పెళ్లి జరగకుండా ఆగిపోయుండది. ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మా నాయన్ల సమక్షంలో మీనాక్షికి యశ్వంత్ బావకి పెళ్లి జరుగుతుంది. మా బావిక్కడ మీనాక్షిని మనువాడే ఇక్కడి నుంచి వెళ్తాడు. యశ్వంత్, చూసావా?
మరో కొత్త నాటకం మొదలుపెట్టింది సంయుక్త. అవును బాబు, ఈసారి ఎవరిని బకరా చేస్తుందో ఏమో. ఎందుకొచ్చిన గోల? వెళ్దాం పద. సంయుక్త, నీ మీద వాళ్ళకే కాదు నాకు కూడా నమ్మకం లేదు. మేం వెళ్ళిపోతాం, పక్కకు జరుగు. జరుగుతాను బావా, కానీ నువ్విక్కడి నుంచి వెళ్ళాలంటే కనీసం మీనాక్షి చేతికి ఉంగరమైనా తొడగాలి.